ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. అందరికీ హ్యాపీ ఫ్రైడే అండి. ఫ్రైడే మార్నింగ్ అయితే లేచాను. నా కాలకృత్యాలన్నీ తీర్చుకొని స్నానం చేసుకున్నాను తలారా. ఈవేళ ఫ్రైడే కదా, చక్కగా పసుపు రాసుకున్నానండి తాలిబొట్టుకి, మొఖానికి, కాళ్ళకి. ప్రతి ఫ్రైడే ఇలా రాసుకుంటే మనకి లక్ష్మీ ప్రధానం అండి. చాలా చాలా మంచిది. అయితే చాలామంది అడుగుతున్నారు, అక్క తులసికోట మా ఇంట్లో గుబురుగా పెరగట్లేదు, ఏం చేయాలని అడుగుతున్నారు. నేను పెద్ద వీడియోలో చాలా చేశానండి. అయితే ఇక్కడ నేను చెప్తున్నాను. తులసికోటకి మనము అప్పుడప్పుడు గోమూత్రం అయితే పొయ్యాలండి. అదేనండి ఆవు పంచకము. ఇలా పోసినట్టుగా అయితే గుబురుగా పెరుగుతుంది. అయితే ఆవు పంచకం పోసేటప్పుడు డైరెక్ట్గా పొయ్యొద్దు. అందులో ఎక్కువ ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి నిద్రపోయే ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం మనం ప్రతినిత్యం అమ్మవారికి నీళ్ళు పోసే చెంబులో 4-5 డ్రాపులు వేసుకుంటే సరిపోతుంది. అంటే ఒక 2-3 కప్పులు వేసుకుంటే చిన్న కప్పులతో సరిపోతుంది. అది పొయ్యండి, బాగా గుబురుగా పెరుగుతుంది. అలాగే ఎటువంటి నియమాలు పాటించాలి తులసమ్మకి అని పెద్ద వీడియో చేశాను. అలాగే కొంచెం అంటు ముట్టు తగలకుండా చూసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.